అవంతి శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టు విష్ ద టీమ్ అవంతి శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అవంతి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము వారి విషెస్ని టీంకి తెలియచెప్పడానికి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డేరింగ్ అండ్ డాషింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు విష్ ద కంప్లీట్ టీమ్. శ్రీనివాస్ గారికి స్వాగతం. నమస్కారం అండి, బాగున్నాను. మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, సేమ్ టు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక గురువు అనవచ్చు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతానికి అల్లు అరవింద్ గారు. నమస్కారం అల్లు అరవింద్ గారు, బావగారికి. మరి ఒక వర్సటైల్ పర్సనాలిటీ, ఒక యాక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్, ఆహా ఓటీటీ ఓనర్, ఇప్పుడు జస్ట్ టికెట్స్ ఓనర్, అలాగే ఫాదర్ టు ది ఒక లెజెండరీ యాక్టర్ బన్నీ. మరి ఎన్ని ఉన్న అరవింద్ గారు. అలాగే మా అన్నయ్య నాగబాబు గారు అబ్బాయి, అంటే మా అబ్బాయి వరుణ్ తేజ్. మరి నాకు అత్యంత నా శ్రేయోభిలాషి మా అన్నయ్య నాగబాబు గారు. అలాగే మా బాబీ, ఆల్ ది బెస్ట్ బాబీ, వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో యు ఆర్ కంటిన్యూయింగ్ ద లెగసీ ఆఫ్ ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా వైజాగ్ సెంటిమెంట్ ఉంది బాబీ. అలవైకుంఠపురం ఇక్కడే ఇదే ప్లేస్లో ఆ రోజు మాట్లాడాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ గారు, డాడీ అందరూ మనం చూసాం. రేపు గని కూడా మరి అదే రేంజ్లో మా వరుణ్ తేజ్కి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మరి నీకు బాగా మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్గా. ఇప్పుడు నాన్నగారితో మన కాంపిటీషన్. ఇప్పుడు మరి తప్పకుండా నువ్వు ఆ రేంజ్కి వెళ్తావు, నాన్నగారి రేంజ్కి బాబీ. విష్ ఆల్ ది బెస్ట్ బాబీ. అలాగే వరుణ్ తేజ్ గారికి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే మా నరేష్ అన్నయ్యకి, అందరికీ కూడా క్రూ అందరూ. మరి మనందరికీ ఇప్పుడు పెద్ద ఆశీస్సులు ఉంటాయి చిరంజీవి గారి తప్పనిసరిగా. మరి వైజాగ్లో నాన్నగారికి వైజాగ్కి చాలా మంచి అనుబంధం. నాన్నగారికి తాతగారి టైం దగ్గర నుంచి ఆ అనుబంధాన్ని బాబయ్య గారు, బన్నీ గారు కూడా మరి కంటిన్యూ చేయాలని. అలాగే మన అరవింద్ గారికి నా అప్పీల్ ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. మీరు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో అన్నిటిలో మీరు మాస్టర్. మరి ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ పద్మశ్రీ శ్రీ అల్లు రాయం గారి పేరు మీద మీరు విశాఖపట్నంలో, రాజమండ్రిలో కాలేజ్ పెట్టించారు, హోమియోపతి మెడికల్ కాలేజ్. విశాఖపట్నంలో కూడా మీరు ఒక కాలేజీ, ఒక యాక్టింగ్ కాలేజీ పెట్టించాలి అని నేను అరవింద్ గారి అభిమానిగా మేము అడుగుతున్నాను సార్. ఇక్కడ తప్పనిసరిగా మరి చిరంజీవి గారి పేరు, అల్లు రాయం గారి పేరు రెండు కలిసి వచ్చే విధంగా మీరు ఇక్కడ ఒక యాక్టింగ్ కాలేజీ తప్పనిసరిగా పెడితే, ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచే 15 మంది ఉన్నారు. మరి చిరంజీవి గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, కొన్ని లక్షల మందికి. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి ఇంకా ఎక్కువ మంది లోకల్ టాలెంట్ వస్తారు తప్పనిసరిగా. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా రేట్లు కూడా మీరు చూశారు, మొన్న పెంచడం వల్ల RRR కలెక్షన్స్ కూడా మనం వాళ్ళ ఇండియాలో టాప్ రికార్డులో ఉంది. 2 బ్లాక్ బస్టర్స్ మన తెలుగు సినిమాలే ఇండియాలో. నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వపడాలి. అంత టాలెంట్ ఉంది తెలుగు వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ. తప్పనిసరిగా మరి విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఒక సినిమా హబ్ కింద అవ్వాలంటే అరవింద్ గారు లాంటి పెద్దలు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా మరి వరుణ్ తేజ్కి అవుతే వరుణ్ మళ్ళీ నేను 10 ఏళ్ల క్రితం చెప్పాను విల్ బికమ్ ఏ వెరీ గ్రేట్ స్టార్ అని. ఇప్పుడు చెప్తాను, డెఫినెట్లీ విల్ బికమ్ ఏ పాన్ ఇండియా స్టార్. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత నువ్వు అంటావు అవంతి అంకుల్ మీరు 60 చెప్పారని. తప్పనిసరిగా మరి మీరు ఆ రేంజ్కి వెళ్ళగలరని. ఎందుకంటే ఆ రోజుల్లో అవకాశాలు లేవు. మరి అరవింద్ గారు, చిరంజీవి గారు పనిచేస్తున్నప్పుడు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకే లిమిట్ అయ్యారు.
ఆ టెక్నాలజీ కానీ ఇది కానీ. ఇవాళ మన బన్నీ పుష్ప చూసాం, ఒక సినిమాతోనే ఇండియాని షేక్ చేశాడు బన్నీ. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ ఈ రోజున టెక్నాలజీ వల్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తప్పనిసరిగా మరి వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వడానికి మరి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మొన్నే RRR సినిమా కూడా చూసాం, మరి చాలా చక్కగా తీశారు రాజమౌళి గారు. అలా ఫ్యాన్స్ కూడా ఇదివరకే చాలా ఫైటింగ్ ఉండేది. మా చిన్నప్పుడు విజయవాడలో మేము చదివేటప్పుడు చిరంజీవి గారి సినిమాకి బాలకృష్ణ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ అని. కానీ ఈ రోజున ఇద్దరు హీరోల్ని పెట్టి తీస్తున్న ఎక్కడ చిన్న ఇది కూడా లేకుండా మరి అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేసే విధంగా తీశారు. ఇక రాబోయే రోజులు అలాంటి మరిన్ని మల్టీ స్టార్ సినిమాలు రావాలని. విశాఖ మరి తప్పనిసరిగా సినీ ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. విశాఖపట్నం ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. రాబోయే రోజుల్లో ఎలాంటి మీరు కార్యక్రమం చేపట్టినా విశాఖ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మీకు ఎప్పుడు కూడా పూర్తిగా మరి సహకారం అందజేస్తుందని తెలియజేసుకుంటూ, సుమగారికి కూడా విశాఖపట్నం వచ్చినందుకు రోజు చూస్తుంటామమ్మా. మీ సుమగారికి యాంకరింగ్ చేస్తారంటే గ్యారంటీ హిట్ అది. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ బాబీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ ప్రభాత్ గారికి వన్స్ అగైన్ very very big thank you from the whole team. Thank you so much for being here for today's function, sir. Okay, so ఇప్పుడు అల్లు బాబీ గారు